గంజాయి అమ్మకాలు సాగిస్తున్న పేరుగాంచిన నేరస్తుడు చందుతో పాటు మరొక ఇద్దరు విక్రయదారులు అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సెలియేరుకు చెందిన గంజాయి విక్రయదారుడు చందుపై నిఘా ఉంచి ఇతనితో పాటు గుడివాడ, పెదపారుపూడి గ్రామాలకు చెందిన జగన్నాథం, లోకేష్ మరియు చల్ల యేసు అనే ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. తప్పించుకున్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలియజేశారు. ధైర్య సాహసాలతో పట్టుకున్న సిసిఎస్ కానిస్టేబుల్ ఉషని ఎస్పీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ కానిస్టేబుల్ ఉషతో పాటు సిసిఎస్ సిఐ రమణమ్మ, రూరల్ సిఐ సోమేశ్వరరావు, ఎస్ఐ చంటిబాబు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. ఓకేనా? ఈ యొక్క గాంజాకి సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడ్ అట్లాగే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే ఈ గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీటన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే తన యొక్క ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజా సేవిస్తున్నారు, ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క గాంజాకి సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడ్ అట్లాగే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే ఈ గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీటన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే తన యొక్క ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజా సేవిస్తున్నారు, ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా మా సిసిఎస్లో పనిచేసేటువంటి నాగ ఉషారాణి అనేటువంటి కానిస్టేబుల్ వెంటనే తను ఒక్కతే అయినా కూడా అంటే షార్ట్ టైం మనకి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది. అప్పుడు ముగ్గురులో ఇద్దరు పారిపోయినారు. మనకి విశాఖపట్నం ప్రాంతంలో నీళ్ళ జాతర దారకొండ గూడెం కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఈ యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతోంది. సో దీన్ని మేము గమనించాం. అంతేకాకుండా వీళ్ళ ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నీలాధర్రావు అలియాస్ చందు అతను ఇక్కడికి రావడం, వీళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో మిగిలిన డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయంలో ఇక్కడికి రావడం, వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో దొరికిపోవడం జరిగింది. సో దీంట్లో గాంజాకు సంబంధించిన కేసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం తక్కువ. సో వీళ్ళందరూ కూడా లోపల ఉండాలనేటువంటిదే మా యొక్క లక్ష్యంగా మేమందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నాము. దీంట్లో కోఆపరేషన్ అందరిది బాగుంది. నిన్న క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా అధికారులందరూ కూడా దాన్నే స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలాగే గాంజా కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ లైక్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, సైబర్ క్రైమ్స్, అట్లాగే మా యొక్క రోడ్ యాక్సిడెంట్స్ కానీ, అట్లాగే మెన్ అండ్ ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెల్ఫేర్ కానీ మేము ప్రయారిటీస్గా పెట్టి పనిచేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఏవైతే కేసులు ఇప్పటివరకు ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన ఛార్జ్షీట్లు వేయటం, అట్లాగే వేసినటువంటి వాటిని ట్రయల్స్ మానిటరింగ్ చేయటం, ఇలాగా మంచి వర్క్ మనం చేయాలనేటువంటి
ఉద్దేశంతో మేము ఉన్నాము. దానికి గాను మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సబ్ డివిజన్ లెవెల్ ఈ యొక్క నార్కోటిక్ సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్ స్క్వాడ్స్ 4, అలాగే జిల్లా వ్యాప్తంగా 1